వృషభం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఏకాదశంలో అంటే లాభస్థానంలో శని యొక్క నక్షత్రం నుంచి బుధుడు యొక్క నక్షత్రంలోకి వెళ్తున్నాడు. దీనివల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటి? ఇక్కడ కూడా మీకు ఎటువంటి మంచి ఫలితాలు ఉంటాయి, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి, ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పేసింది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అయితే ఈ దేశకాల పరిస్థితులకు సంబంధించిన కూడా ఉంటుందండి, చెప్తాను. నేను వీడియో ఎండింగ్ వరకు చూస్తే అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఏకాదశం చాలా మంచి స్థానం, దానిలో ఎటువంటి సందేహం లేదు. అయితే మీకు మే 18వ తేదీ నుంచి ఈ 2026 వచ్చే సంవత్సరం జూన్ 2 వరకు ఉంటాడు ఇక్కడ ఈ బుధ నక్షత్రంలో మేన రాశిలో. దాని తర్వాత మేషంలోకి వచ్చేస్తాడు, నీచ స్థానం, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఈ యొక్క స్థానంలోకి వస్తున్నాడో ఇది కొద్దిగా వ్యాపారాల వైపు ఆలోచన విధానాన్ని తీసుకెళ్తాడు, రుణం లభించేలా చేస్తాడు. ఎప్పటి నుంచో మనం అయ్యో ఒక రుణం కోసం లోన్ కోసం ట్రై చేస్తున్నానంటే లోన్ లభించేలా జరుగుతుంది ఇక్కడ. కాకపోతే ఏంటంటే కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు చూడండి, ఒక్కోసారి మనం కొన్ని నిర్ణయాల పోపెత్తలా చాలా లాభం వచ్చేస్తుందండి షేర్ మార్కెట్లో అని మనం నిర్ణయం తీసేసుకుంటాం, ₹1,00,00,000 తీసుకుని అందులో పెట్టేస్తారు. అలా తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి, ఎందుకంటే ఇది షేర్ మార్కెట్ సంబంధించినటువంటి కాంబినేషన్లో శని భగవానుడు ఎంటర్ అవుతున్నాడు బుధ రాశుల్లో, బుధుడు యొక్క నక్షత్రాల్లో, రాశుల్లో కాదు. సో బుధుడు 2, 5వ అధిపతి మీకు, అంటే కుటుంబాధిపతి, సంతాన కారకుడు, ఆలోచన కారకుడు, ధనకారకుడు, స్పాంటేనియస్ కారకుడు, తెలివితేటల కారకుడు బుధుడు అయ్యాడు. అందుకే సర్వసాధారణంగా వృషభం వాళ్ళు చాలా ఓపికగా ఉండి చాలా తెలివిగా ఆలోచిస్తూ చాలా తెలివిగా మాట్లాడతారు కూడా. వాళ్ళకి సహజంగా వచ్చినటువంటి లక్షణం ఎవరు నేర్పించక్కర్లే వాళ్ళకి. అయితే ఈ బుధుడు యొక్క రాశి నక్షత్రంలోకి శని సంచారం జరుగుతూ లాభస్థానంలో ఉన్నందుకు 90% లాభమే, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ నిర్ణయాలు మీరు ఏదైతే తీసుకుంటారో లాంగ్ టర్మ్ అని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోండి. శని లాంగ్ టర్మ్ లాభాలు ఇవ్వడానికి కారకుడు అండి, ఏదో ఈ రోజు గడిచిపోతుందని కాదు. దీర్ఘకాలికమైనటువంటి విషయాల్లో మీరు కనుక ప్రణాళిక వేసుకున్నట్లయితే ఖచ్చితంగా అక్కడ మంచి ఫలితాలు ఇవ్వడానికి ఆయన యొక్క గ్రహ ఫలితాలు ఆ రకంగా ఇస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఏంటి, గ్రహాలు ఎలా ఉన్నాయి దాన్ని బట్టి మనం ఎలాగా నడుచుకోవాలి. ఇప్పుడు మనం వెహికల్ కొనుక్కున్నామండి, అది ఇంత మైలేజ్ వస్తుందని ఉంటుంది, లేకపోతే ఇంత స్పీడ్లోనే వెళ్ళాలని ఉంటుంది. అప్పుడు అంత స్పీడ్లోనే వెళ్తూ అంత మైలేజ్ ఎంతవరకు వస్తుందో చూసుకుని అంత ఫ్యూల్ మనం కొట్టించుకుంటాం. అంతేగాని 2 లీటర్లు వేసేసి బైక్లో నేను తిరుపతి వెళ్ళిపోతానంటే వెళ్ళలే, ఇంకా 600 కిలోమీటర్లు. కాబట్టి ఏంటి, దానికి అంత ఎప్పుడెప్పుడు దానికి ఫ్యూల్ కొట్టించాలి, అలా చూస్తాము. గ్రహం కూడా అంతే, మీకు ఏకాదశంగా ఉంటుంది, మంచిదే. అయితే మరి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? ఒకటి, షేర్ మార్కెట్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. వివాహ నిర్ణయాలు, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు మధ్యవర్తిత్వంగా ఉండేటువంటి విషయాల్లో, అంటే అలాగా ఎవరో ఏదో ప్రాపర్టీ కొనుక్కుంటున్నారు, మీరు మధ్యలో ఉంటున్నారు, వాళ్ళ డబ్బులు కూడా నేనేనండి సాక్ష్యం, వాళ్ళు వీళ్ళకి ఇచ్చారు వాళ్ళకి ఇచ్చారు, అక్కడ కూడా ఇబ్బంది వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ కాంబినేషను ఏదైనా ప్రాపర్టీ అమ్మడానికి మళ్ళీ మంచిదే, చెప్పాలంటే అమ్మడానికి మంచిదే. కొంచెం ఆయుర్వేదం లాంటిది వాడి మీ యొక్క ఇమ్యూనిటీని, సంతానం సంబంధించిన సమస్యలు తీర్చుకోవడానికి మంచిదే చెప్పాలంటే. శత్రువుపై జయము, కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలలో కలిసి రావడానికి కూడా మంచిదే ఈ యొక్క గ్రహస్థితి చెప్పాలంటే. కాబట్టి వీటన్నిటికీ కూడా మంచి ఫలితాలు ఇస్తుంది, అందులో ఎటువంటి సందేహం కానీ సంకోచం కానీ లేదు. మరి మీకు ఈ గ్రహాల యొక్క స్థితి ఇలా ఉన్నప్పుడు ముఖ్యంగా అంటే ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు, పొలం పనులు చేసేటప్పుడు, లేకపోతే కొంత ఈ వాటర్ రిలేటెడ్ సంబంధించి కొన్ని ఉంటుంటాయి, ఇటువంటి విషయాల పట్ల కూడా కొంత జాగ్రత్త వహించాలి చెప్పాలంటే. మరి ఈ యొక్క విషయాల్లో మీకు ఇంకా బాగా ఫలితాలు రావాలంటే ఏం చేయాలి చూసుకున్నట్లయితే, ప్రధానంగా ఇక్కడ మీరు చేయవలసినటువంటిది నవగ్రహాలలో శుక్ర బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. విష్ణు సహస్రనామాల యొక్క శ్రవణం, పఠనం చేయండి. మరియు కొత్తగా ఎవరైనా ఫ్రెండ్స్ లేకపోతే ఎవరైనా ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో
కొంచెం జాగ్రత్తగా వాళ్ళతో పరిచయాల విషయంలో కొంచెం జాగ్రత్త వహిస్తూ ఉండండి, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా. ఇవి చేస్తూ గోవులకు కాస్త బెల్లము మరియు అదేవిధంగా గోంగూర కనుక తినిపించినట్లయితే 100% మీకు బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహము లేదు. మరి దీని యొక్క ప్రభావం ఒక్కొక్కసారి పర్సనల్ చార్ట్లో శని బుధుడు యొక్క మహాదశలు అంతర్దశలు నడిచేటప్పుడు ఎలా ఇస్తాడు, మీ యొక్క లగ్నాన్ని బట్టి, మీ జాతక చక్రంలో శని బుధుడి యొక్క పరిస్థితులను బట్టి, శని మహర్దశలో బుధుడు అంతర్దశ, బుధ మహర్దశలో శని అంతర్దశ, దీని మీద కూడా ప్రభావం ఉంటుందండి. ఎప్పుడైనా ఒక గ్రహం ఒక నక్షత్రం మీద వెళ్తుంది, అప్పుడు కనుక మీకు ఇక్కడ మనకి గురువర్గ లగ్నాలు శనివర్గ లగ్నాలు ఉంటాయి. ఆ లగ్నాలను బట్టి మీ యొక్క షోడశ చక్రాల్లో అంటే మనకి 16 డివిజనల్ చార్ట్స్ అంటారు, వాటిని బట్టి దాని ప్రభావం మారుతూ ఉంటుంది. కాకపోతే ఏదేమైనా కానీ ఏమంటే నాకు జాతకం తెలియదు, ఏమీ తెలియదు, ఏం చేయాలి? ఈ శని బుధుల యొక్క కాంబినేషన్ అనేటువంటిది ఒక రకంగా చెప్పాలంటే ఇది ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తుంది. అయితే ఇండియాకి కూడా కొంతవరకు ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తుంది. అయితే మనం చాలా రోజులుగా చెప్పుకుంటున్నాం, 8-9 నెలల నుంచి చెప్తూనే ఉన్నాం, యుద్ధాలు పెరుగుతాయి, యుద్ధ సంబంధంగా వాటర్ ప్లేసెస్లో కూడా ఇంకా పెరుగుతాయి అనేటువంటి నీటి ప్రాంతాల్లో. ఎందుకంటే జలరాశులు అని ఉంటాయి, కర్కాటకము, వృశ్చికము, మీనము. ఈ జలరాశుల్లోకి ఎప్పుడైతే శని యొక్క సంచారం జరుగుతూ, మొన్న మనకంతా కూడా కుజుడు కూడా కలిసి ఉండడం, కుజుడు కుంభంలో ఉండి రాహుతో కలవడం, దాని తర్వాత శనితో కలవడం వల్ల జలరాశుల్లో ఉండేటువంటి జల ప్రదేశాల్లో యుద్ధాలు పెరగడం, జలరాశుల్లో ఉండేటువంటి అన్ని దేశాల్లో ఉండేటువంటి కొన్ని నౌకలకు ఇబ్బంది రావడం, అందులో ముఖ్యంగా ఇండియా నౌకలకు కూడా ఇబ్బంది రావడం, ఇవన్నీ చెప్పుకున్నాం మనం. అయితే ఇక్కడ ఏంటంటే బుధుడు యొక్క నక్షత్రాల్లో శని సంచారం జరిగేటప్పుడు ఈ షేర్ మార్కెట్ విషయంలో ప్రధానంగా ఎవరైతే డైలీ ట్రేడ్ చేస్తారో, డైలీ ట్రేడ్ కంటే కూడా లాంగ్ టర్మ్ ట్రేడింగ్ చేసుకోవడం అనేది మంచిది. ఎవరి జన్మజాతక చక్రంలో అయినా బుధగ్రహం కనుక బాగుంటే వాళ్ళకి ట్రేడింగ్లో అద్భుతంగా కలిసి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకు? బుధుడు తెలివితేటలకి, ట్రేడింగ్కి, వీటికి కారకుడు, గుర్తుపెట్టుకోండి. సో ఈ కారకుడైనటువంటి బుధుడు ఎప్పుడైతే బాగున్నాడో, ట్రేడింగ్ అనేటువంటిది ఏమిటి, మనకి ఎప్పుడు మనం ఎంటర్ అవ్వాలి, ఎప్పుడు బై చేయాలి, ఎప్పుడు సెల్ చేయాలి, ఆప్షన్స్ అంటారు, మీకు తెలిసే ఉంటుంది. సో ఆ యొక్క శక్తిని అద్భుతంగా ఇస్తాడు బుధుడు. అంటే మనం ఎంత ఎమోషన్గా కనెక్ట్ అవ్వకుండా చాలా ఈజీగా ఇది వద్దులే, మనకు వస్తే రేపు మళ్ళీ చూసుకుందాంలే అని వాళ్ళకి ఎప్పుడైతే కరెక్ట్గా అనిపించింది బయటకు వచ్చేస్తాడు. ఇంకా ఆశపడ్డ ఎక్కువగా ఆశపడకుండా ఉన్న దాంట్లో సంతృప్తి చెంది బయటకు వచ్చేలా చేస్తాడు బుధుడు. అంటే బుద్ధి ఆలోచిస్తూ ఉంటుంది. అలాగా ఇప్పుడు ఉండేటువంటి బుద్ధికారకుడైనటువంటి బుధుడి యొక్క నక్షత్రాల్లో శని సంచారం జరుగుతుంది కాబట్టి మీరు లాంగ్ టర్మ్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే షేర్ మార్కెట్లో లాంగ్ టర్మ్వే ఫలించేటువంటి సమయం ఇది. కమ్యూనికేషన్ రంగాలు మనం చాలా రోజుల క్రితమే చెప్పుకున్నాం, ఏమంటే ఈ కమ్యూనికేషన్ రంగాలకి ఇబ్బంది రానుంది అని. ఈ శని యొక్క ప్రభావం ఎప్పుడైతే బుధరాశుల్లోకి ఎంటర్ అవుతుందో ఈ కమ్యూనికేషన్ రంగాల మీద దీని యొక్క ప్రభావం చూపిస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ అప్పులు ముఖ్యంగా ఏంటంటే ఎవరైనా ఏదైనా అప్పు తీసుకుంటే కూడా లాంగ్ టర్మ్ అనేది తీసుకోండి. ఏదో ఎన్ని ఇచ్చేస్తాను, 10,000 ఉంటాయి అంటుంటారు కొంతమంది, 1,00,000 ఉంటాయి, ఏముంది సాయంత్రం ఇచ్చేస్తాను. ఆ సాయంత్రం మీకు రాకపోగా ఈ 10 రోజులకు రావడం వల్ల 10 రోజుల తర్వాత మీరు ఇస్తారు, 4 రోజుల తర్వాత మీరు ఇచ్చేస్తారు, ఇవ్వరని కాదు. కానీ అది ఏమైపోతుంది, మాట తప్పాడు, సాయంత్రం ఇస్తా అన్నాడు, ఫోన్ ఎత్తాడు, మొహమాటం, ఫ్రెండ్ దగ్గర పరువు పోతుంది, రిలేషన్స్ దగ్గర పరువు పోతుంది. అందుకని ఏంటి, ఆ 4 రోజులు తప్పించుకొని 4 రోజుల తర్వాత ఇగో నేను ఇచ్చేస్తున్నా అంటాడు. అప్పుడు ఏమైపోద్ది అంటే ఈ శని యొక్క రాశుల్లో ఎప్పుడైతే శని యొక్క నక్షత్రం మీద ఎప్పుడైతే శని వెళ్ళి బుధ నక్షత్రం మీద ఉన్నాడో ఇదేం చేస్తుంది, బుధుడు అప్పులకు కారకుడు కాబట్టి ఇది అప్పుల విషయంలోని కొన్ని దేశాల్లో ఆర్థిక మాన్యాలు, కొంత వాయు సంబంధంగా, వాయువులో బుధుడు వాయు కారకుడు, గుర్తుపెట్టుకోండి, వాయువుకి కారకుడు కాబట్టి వాయువులు మందంగా వేయడం, వాయువులో ఒక రకమైనటువంటి విష సంబంధించినటువంటిది కొంత ఇన్ఫెక్షన్స్ రావడం, ఇటువంటివన్నీ కూడా ఇస్తూ ఉంటుంది బుధరాశుల్లోకి శని యొక్క సంచారం కాబట్టి. మరి ఏం చేయాలండి, దేశకాల పరిస్థితులు ఇలా ఉన్నాయి కదా, ఏం చేయాలి? సింపుల్గా ఏమీ లేదు, మీరు చండీ వినండి లేదా విష్ణు సహస్రనామాలు వినండి చాలు. మీరేమి 1,000 లక్షలు ఖర్చు పెట్టేసి ఏదో పూజలు చేసుకోవాలని ఏమి అక్కర్లేదు. మీకు డబ్బులు లేనప్పుడు భగవంతుడు నామస్మరణ చేత
అమ్మవారి యొక్క నామాల్లో ఒక నామం ఉంటుంది, నామ పారాయణ ప్రీత నంద విద్యా నటేశ్వరి అని. అంటే నామాన్ని పారాయణం చేస్తే ఆవిడ ప్రీతి చెందుతుందట. ఆవిడ కనుక ప్రీతి చెందితే మనం రక్షిస్తుంది. ఆవిడ ప్రీతి చెందడానికి కావాలి, అంతే కదండి. ఇప్పుడు ఒక తల్లి కనుక బిడ్డ, అయ్యో నా బిడ్డ అని ఫీల్ అయితే ఆ తల్లే రక్షించుకుంటుంది. కోడైనా చూడండి, కోడి పిల్లల దగ్గరికి వెళ్తే చాలా, కోడి పొడి చేయడానికి వచ్చేస్తుంది, పుల్లైన పొడి చేస్తుంది. కాబట్టి ఏంటంటే అమ్మవారిని నా తల్లి అనే భావనతో మీరు చేయండి. దేశకాల పరిస్థితుల్లో ఎటువంటి సిచ్యువేషన్స్ వచ్చినా కూడా మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఇంకొకటి, గోవులకి కాస్త గోంగూర బెల్లము ఎక్కువగా తినిపిస్తూ ఉండండి, గుర్తుపెట్టుకోండి. గోంగూర బెల్లం తినిపిస్తూ ఉండండి. కమ్యూనికేషన్స్ ఒక రేపు పొద్దున ఏదైనా కట్ అయినా కూడా కమ్యూనికేషన్స్ రంగాలకు సంబంధించిన ఏమైనా ఇబ్బందులు వచ్చినా సరే మనం ఎలా సర్వైవ్ అవ్వాలి అనే దాని మీద ఉండండి. ఇంట్లో చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కొన్ని మనం మెడిసిన్స్ వాడతాం, అటువంటివి కాస్త ఇంట్లో పెట్టుకొని ఉంచుకోండి. ఎప్పుడు కూడా వాస్తు పరంగా కూడా ఇంట్లో ఎక్కువ జబ్బులు వస్తున్నాయంటే ఉత్తరం పాడవడం వల్ల వస్తాయి, గుర్తుపెట్టి. ఉత్తర ఈశాన్యం ప్రధానంగా. ఉత్తర ఈశాన్యం మృదయే ఔషధాత్కార్యేతు అనేటువంటి నామం ఉంది శాస్త్రాల్లో. కాబట్టి ఉత్తర ఈశాన్యంలో వైట్ కలర్ ఉండేలా చూసి, వైట్ కలర్ స్పేస్ ఎలిమెంట్ కారకం కాబట్టి అక్కడ మీరు చక్కగా మీ యొక్క మెడిసిన్స్, రెగ్యులర్గా వాడేటువంటి మెడిసిన్స్ ఏమైనా అక్కడ పెట్టుకుంటే ఇంట్లో ఉండేటువంటి వారికి జబ్బులు తగ్గుతాయి. ఎందుకంటే వాయుతత్వ నక్షత్రాల్లోకి వాయుతత్వ గ్రహమైనటువంటి మీనరాశిలో జల సంబంధించిన రాశుల్లోకి వచ్చినప్పుడు నీటి ద్వారా వచ్చేటువంటి జబ్బులు, వాయు ద్వారా వచ్చే జబ్బులు పెరుగుతాయి. ఈ వాయు సంబంధించినటువంటి గ్రహాలు ఈ రెండు కూడా. కాబట్టి ఏంటి, ఈ ఫలాలకి సంబంధించిన ముఖ్యంగా మామిడి పళ్ళు పండించేటువంటి వారి తోటలు, రేపు తెంపుదాం ఇవాళ ఏముంది బతికిస్తే రేపు ఏదో వరగల్లో మనం రావచ్చు, విపరీతం బాగా ఎండ కొడుతూ విపరీతం వర్షాలు వస్తాయి. మీరు చూస్తూ ఉండండి, ఈ సంవత్సరం 100 సంవత్సరాల వెనక్కి వెళ్ళినా సరే ఇంత రికార్డ్ అయినటువంటి ఎండ రాదు, ఇంత రికార్డ్ అయినటువంటి వర్షము రాదు. అంత రికార్డ్ స్థాయిలో వర్షము ఎండ వస్తాయి, చూసుకొని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో అన్ని కాలసర్ప యోగంలోకి వెళ్తూ ఈసారి ఉండేటువంటి నవనాయకుల యొక్క స్థితి ఆ రకంగా ఉంది. కాబట్టి ఏంటి, మనకి ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటాము, మనం ముందు రక్షింపబడాలి. ఓహో బాగా వర్షాలు పడతాయి అనమాట, ముందుగా తీసేస్తే పని అయిపోద్ది, రేపు ఎల్లుండి వారం తర్వాత చూద్దాం అని బద్దకించొద్దు. ఇంకా సమయం రాలేదు, దట్ ఈస్ డిఫరెంట్ కేసు. ఇంకా పండలేదు పంట, దాన్ని వదిలేయడం అది వేరు. కానీ పంట పండకముందే తీసేయమని చెప్పండి. పంట పండిన తర్వాత కూడా నెగ్లిజెన్స్ చెయ్యకూడనటువంటి స్థితులు ఉన్నాయి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే బుధవారాలు శనివారాలు అప్పుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అప్పులు ఎవరికి ఇవ్వడం తీసుకునే విషయం బుధ శనివారాలు అవాయిడ్ చేయండి. మంగళవారం కూడా అసలు తీసుకోకూడదు అని చెప్తున్నాను నేను మీకు. అవాయిడ్ చేయండి. బుధ శనివారాలు ఎట్టి పరిస్థితుల్లో బ్లూ అండ్ గ్రీన్ కలర్స్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే కలర్ని ఆశ్రయించి, రంగును ఆశ్రయించి కూడా ఉంటుంది. మీ పర్సనల్ చార్ట్లో బుధుడు బాగున్నాడు, శని బాగున్నాడు, నాకు బ్లూ అండ్ గ్రీన్ కలర్స్ బాగా కలిసి వస్తుంది, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. కాబట్టి ఇవి పాటించండి. ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో మీకు బాగుంటుంది, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.